పిడుగురాళ్ల వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ దుర్గాపై దాడిని మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి ఖండించారు. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుర్గాను పరామర్శించిన ఆయన టీడీపీ నేతల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీలో దుర్గా యాక్టివ్గా ఉండటాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించలేకపోయాయని, టీడీపీ నేతలు చేస్తున్న అవినీతిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారనే అక్కస్సుతోనే ఈ దాడికి యత్నించినట్లు తెలిపారు. పిడుగురాళ్లలో దుర్గా జ్యూస్ పాయింట్ నడిపిస్తున్నాడని, ఆ షాపు ఖాళీ చేయించాలని యజమానికి ఫోన్ చేసి బెదిరించారని ఆరోపించారు. ఈ రోజులుగా గంగమ్మ గుడి ఎదురు జ్యూస్ పాయింట్ కొనసాగిస్తూ ఉన్నాను. కానీ నిన్న షేక్ ఇంతియాజ్ అనే వ్యక్తి జ్యూస్ పాయింట్ వ్యక్తికి ఫోన్ చేసి, దుర్గారావు సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఆ అబ్బాయిని ఎమ్మటే వైసీపీ వాళ్ళకి మీరు ఎలా షాప్ ఇచ్చారని చెప్పేసి ఫోన్ చేసి ఖాళీ చేయించడం జరిగింది. సరే నేను కూడా దానికి కూడా అన్నా, నాకు 2 రోజులు టైం ఇవ్వండి, సరుకు ఉంది, నేను కూడా ఖాళీ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ నిన్న రాత్రి 9-10 4 వ్యక్తులు వచ్చి వీడియోరా దొరికిండ్రా అని చెప్పేసి నన్ను కొట్టడం జరిగింది. వాళ్ళ నుంచి నేను తప్పించుకొని పక్కనే ఉన్న పార్టీ ఆఫీసులోకి పోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అయిన దుర్గాని నిన్న రాత్రి 9 గంటలకి పిడుగురాళ్ల నడి రోడ్డులో కొంతమంది తెలుగుదేశం గుండాలు, ఒక 4-5 గుండాలు విచక్షణారహితంగా దాడి చేసి అతన్ని గాయపరచడం జరిగింది. గతంలో పోలీస్ స్టేషన్కి పిలిపించి నిర్బంధించి అతన్ని ఇబ్బంది పెట్టారు. కేవలం సోషల్ మీడియా